పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారత తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన పదవికి ఎలక్షన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? రేసులో ఎవరెవరున్నారు? ఉపరాష్ట్రపతి ఎన్నికకు సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఆగస్టు 7న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. వెంటనే కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల బాధ్యత పూర్తిగా ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటేస్తారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. రాజకీయ పార్టీల విప్ చెల్లదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. అసిస్టెంట్ ఆర్వోలుగా రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్ ను ఈసీ ఇప్పటికే నియమించింది. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులున్నారు. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. ప్రస్తుతం ఉభయ సభల్లో సిట్టింగ్ ఎంపీల సంఖ్య 786గా ఉంది. ఎన్డీఏకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం లాంఛనమే. కాగా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా పలువురు నేతల పేర్లు రేసులో వినిపించాయి. అయితే బీజేపీ నుంచే వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నాయకుణ్ణి మోదీ షా ఎంపిక చేస్తారని తెలిపాయి. మెజారిటీ లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జూలై 21న జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉండగా ఆరోగ్యపరమైన కారణాలతో ముందస్తుగానే ఉపరాష్ట్రపతి పదవిని వీడారు.